ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం పవన్ డాక్టర్ల సూచనలు తీసుకుంటున్నారు. పవన్ కుటుంబ సభ్యులు కూడా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ సెప్టెంబర్ 5న ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమై వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సో ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మహిళల్ని గత 2 రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తీవ్ర అస్వస్థతతో గురవుతున్నారు. ప్రధానంగా దగ్గు జ్వరంతో అయితే ఆయన బాధపడుతున్నట్లయితే మనకు ప్రధానంగా అయితే అధికారికంగా అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో తను అస్వస్థత గురైనా సైతం కూడా నిన్న చూసుకున్నట్లయితే ఏదైతే తన నివాసంలో అధికారులు అంటే పంచాయతీరాజు గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో అయితే ఆయన సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. ప్రధానంగా విజయవాడ ప్రాంతంలో ఈ యొక్క వరదల నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి తీరుతన్నులు, వాటికి సంబంధించినటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే సహాయ చర్యలపై కూడా అధికారులను అయితే అడిగి తెలుసుకొని వారికైతే కొన్ని సూచనలు అయితే చేశారు. అదే కాకుండా ఏదైతే ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించి అయితే అక్కడ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని శుభ్రం చేయాలి, వారికి మంచినీరు సరఫరా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలే రోగాలు ప్రబలక ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆ సూపర్ క్లోరిన్ అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా చల్లాలి అని చెప్పేసి కూడా అధికారులకైతే సూచన చేశారు. అదే కాకుండా దోమల బెడదలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో కూడా ఆ దోమలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ఫాగింగ్ కానీ వాటన్నిటికి సంబంధించినటువంటి చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి అధికారులకైతే దఫాదిశ అయితే నిర్దేశించినట్టు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. కృష్ణ, డిప్యూటీ సీఎం ఎన్ని రోజుల్లో కోలుకునే అవకాశం ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఆయన ఆరోగ్యంపై? దాదాపుగా 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క తీవ్ర అస్వస్థతతో గురైనట్లయితే అధికారుల నుంచి అయితే అందుతున్న సమాచారం. ఇప్పటికే డాక్టర్ సూచన మేరకు మాత్రం పవన్ కళ్యాణ్ అయితే నిత్యం కూడా ఏదైతే డాక్టర్స్ ఇచ్చినటువంటి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. కొత్త 1-2 రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు సూచించినట్లయితే మనకు అధికారికంగా అందుతున్న సమాచారం. థ్యాంక్ యూ కృష్ణ.